అప్పుడు అంటారు, నీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నేను గ్రహించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నేను గ్రహించాను. అందుకునే నీలో ఈ మార్పు, అందుకునే నీ ఇంటిలో ఈ మార్పు, అందుకునే నీ శరీరంలో ఈ మార్పు, అందుకునే నీ ముఖ కవళికలో ఈ మార్పు. ఈ మార్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసులో ఉండి ఈ మార్పులన్నీ కూడా నీ కుటుంబంలో కలుగునగాక. ఆమేన్. చూడండి, అంటే నీ గురించి ఇతరులు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. నిన్ను పట్టుకొని, ఇదిగో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు, ఏ సావాసానికి వెళ్తున్నారు, నీతో కూడా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. అక్కడ ఏమని రాస్తుంది? నీతో కూడా మేము వస్తాం, మమ్మల్ని తీసుకువెళ్ళండి, మా కొరకు కూడా ప్రార్థనలు చేయించండి. నీ స్థితిగతులు మార్చిన దేవుడు నా స్థితిగతులను కూడా మారుస్తాడనే విశ్వాసముతో నేను ఉన్నాను, నన్ను కూడా మీరు తీసుకువెళ్ళండి అనే సాక్ష్యం నువ్వు పొందుకోవాలి. అంతేగాని నీ పక్కనున్న వాళ్ళే కానివ్వండి, నీ ఇరుగు పొరుగు వాళ్ళే కానివ్వండి, నీ స్నేహితులే, నీ బంధువులే కానివ్వండి, నీ కొరకు అదో రకంగా చెప్పకూడదు. ఏమండి, చాలా మట్టికి కొంతమంది సాక్ష్యాలు కోల్పోతారు. అర్థమైందండి మీకు? అమ్మ అర్థమవుతుందమ్మా నీకు? చాలామంది సాక్ష్యాలు కోల్పోతారు. సంఘానికి వస్తారు, అన్నిట్లో బాగానే ఉంటారు, ఆయన మందిరములో బాగానే ఉంటారు. అయితే బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సాక్ష్యాన్ని ఏం చేస్తారు? మాట్లాడండి, ఆ సాక్ష్యం కోల్పోతారు. నువ్వు సాక్ష్యం కోల్పోకూడదు. అందుకునే దేవుడు ఈ రోజుని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది నీ చేయి పట్టుకొని ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఎంతమంది అంట? 10 మంది. 10 మంది కాదు, మీ పిల్లల్నే తీసుకురావట్లేదు మీరు. 10 మంది సంగతి పక్కన పెట్టండి. అవును, మీ పిల్లల్నే తీసుకురాలేకపోతున్నారు, మీ భర్తలనే తీసుకురాలేకపోతున్నారు. మళ్ళీ నువ్వు ఎప్పటి నుంచి విశ్వాసమై అంటే, నా సర్వీసు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? నా సర్వీసు 30 సంవత్సరాలు. ఆది కాండం కాడి నుంచి ప్రకటన గ్రంథం దాకా నాకు అన్ని తెలుసా? అవును, ఈరోజు నీవు రక్షించబడిన తర్వాత నా భర్త నా దేవుడే మారుతాడులే. కొంతమంది అన్న మాటలు ఆయన మార్చాలి, మన వల్ల కాదు. నీ సాక్ష్యం చర్యగా ఉండి, నీ ప్రార్థన చర్యగా ఉండి, నీ మోకాళ్ళ అనుభవం కలిగి ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచే అనుభవం నీకుంటే, ఏమండి, నీ పిల్లలు, నీ భర్త లేక నీ భార్య నీ చెంగు పట్టుకొని లేక నీ చేయి పట్టుకొని, అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా, అమ్మా నన్ను తీసుకెళ్ళు, నేను వస్తాను దేవుని మందిరానికి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని వాక్యం మనం ఏం చేయాలి? నెరవేర్చేవారుగా ఉండాలా? మనదేదో మనమే చూసుకోవాలా? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏంటయ్యా? నెరవేర్చేవారుగా ఉండాలి. ఒక యూదుని అంటే ఒక యేసయ్య నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు చేయి పట్టుకొని 10 మంది, ఇదిగో మేము వస్తాం అని జీవమగల దేవుని సన్నిధికి. అందుకని అక్కడ ప్రభు అంటున్నాడు,
దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు తెలిసింది, మేము విన్నాం, కనులారా మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తూ ఉంది దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి. అయితే నేను కూడా మీకు కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని మీరు అనేక మందిలో సాక్షులుగా ఉండుదురుగాక. ఆమేన్. ఒక చేయెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాడి నుంచి మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా అండి? మీ కన్నీటి ప్రార్థనే మీ భర్తలకి మారు మనసు రక్షణ. నువ్వు కన్నీరు విడిచే కొలది వాడు తాగుతూ ఉంటాడు. నువ్వు కన్నీరు విడిచే కొలది నీ మీద సిరాకు పడుతూ ఉంటాడు, నిన్ను తంతా ఉంటాడు. నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేసే కొలది. అయితే ప్రార్థన పట్టుదల, మాట్లాడండి, ప్రార్థన పట్టుదల ఉండకూడదు. నీ కన్నీటి బట్టు నీ భర్త పాదాల మీద పడాలి. ప్రైజ్ లార్డ్. నీ కన్నీటి బట్టు ఎక్కడ పడాలి? నీ భర్త పాదాల మీద పడాలి. విని వెంటనే ఆ చూచుచున్న దేవుడు ఆ కన్నీటి బొట్టు విలువేంటో నీకు చూపించాడు. ఆ కన్నీటి బొట్టు విలువేంటో నువ్వు కనులారా చూస్తావు. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు కన్నీరు విడిచేకోలది, నువ్వు ప్రార్థన చేసేకోలది. చాలామంది అంటూ ఉంటారు, ప్రార్థన చేయరు, కన్నీరు వీడరు, ఏమి ఇవ్వడరు. నా భర్త మారరా, ఆడికి మారు మనసు అనేది రాదా? అసలు నీకు సరైన మారు మనసు ఉంటే, నీకు ప్రార్థనా శక్తి ఉంటే, నీకు ప్రార్థనా బలం ఉంటే, ఈ వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకుంటే, నీ కూడా నీ భర్త ఏంటి, నీ పిల్లలేంటి, నీ ఇరుగు పొరుగు వారు కూడా నీ కూడా రావాలి. ప్రైజ్ లార్డ్. మా విశ్వాస జీవితం చెప్తాను వినండి. ఇంచుమించులో నా విశ్వాస జీవితంలో ఒక 30 మంది దాకా నడిపించుంటాను నేను దేవుని సన్నిధికి. నా విశ్వాస జీవితంలో 30 మంది దాకా బండెట్టుకొని ఆ హీరో మిస్టిక్ ఉండేది. ఒకవేళ వాళ్ళకి ఏమీ లేకపోతే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళని ఎక్కడ 2 కిలోమీటర్ల దూరం ఆ గునుపూడి, ఆ కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి హీరో మెస్టిక్ మీద మందిరంలో దింపి మందిరంలోకి పంపించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మా వాళ్ళని తీసుకొచ్చేవాడు. అది వాగ్దానం అంటే దేవుని వాక్కు మన వైపు నెరవేర్చబడినట్లుగా. ఎక్కడ కలిదిండి, ఎక్కడ కలవపూడిలో ఒక కుటుంబాన్ని పట్టుకున్న నా విశ్వాస జీవితంలో ఒక కుటుంబాన్ని పట్టుకుంటే ఆ కుటుంబం వాళ్ళు రక్షించబడ్డారు. ఇంత ఆ కుటుంబంలో తులసి మొక్కకు పూజలు చేసేవారు. వాళ్ళు బాగా నలిగిపోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఏదో చిట్టి చివరికి చెరువులు కూడా అమ్మేసుకున్నారు. వాళ్ళు చిట్టి చివరికి చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్ కూడా సరిగ్గా నడుపుతేలా నేను ఆ హోటల్లోకి వెళ్ళి ఏం చేసేవాడిని తెలుసా? ఆ హోటల్లోకి వెళ్ళి పాస్టమ్ గారు అంత బాక్స్ అన్నం పెట్టిస్తే నేను ఇంజిన్ మెకానిక్గా ఉన్నప్పుడు ఆ హోటల్లోకి వెళ్ళి తినేవాడిని. కొద్ది మంచినీళ్ళు అడిగి ఆ హోటల్లో ఆ పెరుగన్నం తింటూ ఉంటే, తినేసి ఆ బైబిల్ చదువుకుంటూ ఉంటే ఆ హోటల్ యజమానుడు అడిగేవాడు, అయ్యా మీరు చదివేదేంటి? పరిశుద్ధ గ్రంథం, యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు మాటలు చదువుతూ ఉన్నానని. చదువుకున్నప్పుడు ఒకసారి నాకు కూడా ఇస్తారా ఆ పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఇచ్చి దేవుని మాటలు 4 మాటలు చెప్పేటప్పటికి, అయ్యగారు ఇది 4 రోజులు నేను ఉంచుకోవచ్చా అన్నాడు. ఉంచుకోండి అన్నాను. ఉంచుకోండి, చాలా మంచిది అన్నాను. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని వారి చేతికి ఇచ్చి కొన్ని మాటలు చెప్పి, దేవుని మాటలు నా సాక్ష్యం చెప్పి నేను ఇంటికి వచ్చి 4 రోజులు మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత, ప్రియా దేవుని బిడ్డలారా, అతను అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా ఇప్పుడు మేము రక్షణ పొందడానికి ఏమి చేయాలి? చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. రక్షణ పొందడానికి మేమేం చేయాలి అన్నప్పుడు నేను కొన్ని మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళని విని వెంటనే వాళ్ళు ఏం చేశాను తెలుసా? కలవపూడి నుంచి బేవారం మందిరానికి నడిపించాను.
భీమవరం హోసన్న మందిరానికి నడిపించా. అప్పుడు నేను విశ్వాసిని, సంఘబెద్దను కూడా కాదు. ఆ కుటుంబాన్ని, ఆ ఇద్దరు భార్య భర్తని ఇద్దరు నడిపించేటప్పుడు ఆ ఇద్దరు కలిసి మొత్తం 15 మంది అయ్యారు. దేవునికి మహిమ కలుగును. 10 మంది కాదు, ఇక్కడ 10 మంది అని రాస్తుంది. ఎంతమందిని నడిపించాము? 15 మందిని. విని వెంటనే ఆ 15 మంది కొరకు కలిదింట్లో పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన కూడా పెట్టించా. సువార్త కూటం కింద వాళ్ళ వీధిలో పట్టించాను. అక్కడి నుంచి కొంతమంది పోగయ్యారు. వాళ్ళందరూ కూడా భీమవరం మందిరానికి వచ్చేవాళ్ళే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ భర్త ఇంతకాలం నీకు మారు మనసు లేకుండా తిరుగుతూ ఉంటే ఎంతకాలం నువ్వు చూస్తూ ఉంటావు? నీకు ఒక తెగింపు లేదు, నీకు ఒక త్యాగం లేదు. ఏమండి, రేపు హఠాత్తుగా చనిపోతాం. ఎప్పుడు దాకా బతుకుతామో తెలియదు. హఠాత్ ఏమో నీ భర్త ఏమైపోతాడు, నీ పిల్లలు ఏమైపోతారు చెప్పలే. అందుకనే ఈ కొద్ది దినాల్లో, ఈరోజు ప్రభు మాతో మాట్లాడుతున్నాడు, మనతో ఈ కొద్ది దినాల్లో మనం ఏం చేయాలో తెలుసా? మనతో పాటు మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు ఆ సాక్ష్యం ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. ఆమేన్. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన చెప్పండి? ఎవరికి తోడుగా ఉంటాడు? పరిశుద్ధ గ్రంథంలో అయితే ఆయన యథార్థవంతులకు తోడుగా ఉంటాడు అని రాస్తుంది. ఎవరికి? సామెతల గ్రంథం తీయండి. ఆ మాట కూడా మీకు చూపెడతా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వాక్యం చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి, సామెతల గ్రంథము 32 కుటిల వర్తనుడు 3వ అధ్యాయము 32వ వాక్యం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ఎవరికంటండి? అబద్ధలాడువారు దేవునికి అంటే అబద్ధలాడే వారికి దేవుడు దూరంగా ఉంటాడు. యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు మాట్లాడండి. యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. అబద్ధలాడే వారికి దేవుడు దూరంగా ఉంటాడు. ఇది పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథం మనకి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందండి. ఈ పరిశుద్ధ గ్రంథము జీవ మార్గములో నడిపిస్తూ ఉందండి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అబద్ధలాడేవాడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతుడు ఆయన తోడయి ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడయి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థం 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 ఈ రోజుని ఆ విశ్వాసే కానివ్వండి, లోకంలో ఉన్నవారే కానివ్వండి, యథార్థంగా నేను దేవుని సేవిస్తూ ఉన్నాను, యథార్థంగా దేవుని మందిరానికి సంఘం 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 ఆయన బైబిల్లో 10 మార్లు సంఘం ఏమిటండి మాట్లాడండి, సంఘం 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 ఆయన కోరుకున్నదండి సంఘం. నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక సావాసం ఉంది. ఆ సంఘానికి ఆ సావాసానికి ఏ విధంగా నువ్వు వస్తున్నావు? యథార్థంగా వస్తున్నావా? యథార్థంగా భక్తి చేస్తున్నావా? ఒక ఆవిడని అడిగిన, అమ్మా ఎక్కడున్నావు? ఆదివారం ఆరాధనకు రాలేదేంటి, ఎక్కడున్నావు అంటే, ఆ ఉన్నది ఒక చోట ఏమండి, మరొక చోట ఉండి నేను పలానా చోట ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఎవరి దగ్గర అబద్ధం? ఎవరి దగ్గర అబద్ధం? నా దగ్గర అయితే అబద్ధం ఆడవచ్చు. చూచుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన లెక్కింపులో నువ్వేమైపోయావు? ఎక్కడ? అబద్ధాలాడేవారు
దేవునికి అసహించుకుంటాడు అనమాట. అంటే అక్కడ యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు. ఎలాగంట? యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమంది యథార్థవంతులని మీకు నేను చూపించి త్వరగా ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాటను మీకు ఈ సందర్భంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వాక్యం, త్వరగా. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి, దేవుడు అక్కడ చూడండి, దేవుడు అతనికి తోడే ఉండి అతని శ్రమలన్నిటిలో ఉంచి అతన్ని తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఫరో తన ఇంటి అంతటికి అధిపతిగా నియమించెను. ఈ కార్యము మనం యేసోబు జీవితంలో నెరవేర్చబడిందంటే యేసోబు గుణగణాలు ఎటువంటివి? యేసోబు చరిత్ర మీరు చదివారు కదండి, అవును తెలుసండి యేసోబు చరిత్ర. ఆయన గుణగణాలు ఎటువంటి? చూడండి, ఐగుప్తులో ఈ అన్నదమ్ములు వీళ్ళందరూ యేసోబును సంబుదామని ప్లాన్ చేసుకొని ఆ గోతులో వేసి, తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ పైకి లేపి మళ్ళీ ఇస్మాయిల్ లేకుండా ఇస్మాయిల్కి అమ్మేసి, వెండి నాణ్యాలకు అమ్మేసి, ఆ తర్వాత ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు ఐగుప్తులో బానిసలు ఎలా ఉంటారో తెలుసా? భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. భయంకరమైన పనులు, వట్టి పనులు అన్నమాట. ఇంకా ఆ పనుల్లో విరకతరక లేకుండా పనులు చెప్తారు. ఆ పనులు చేయకపోతే కొరడాలతో కొడతా ఉంటారు. అటువంటి శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. శ్రమ ఏంటంటే అది శ్రమ. దేవుడు తోడే ఉన్నది ఎప్పుడంటే శ్రమ. నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు కాదు, నీ ఒంటి నిండా నీ ఇంటి నిండా ధాన్యాలు ధనము డబ్బు ఉన్నప్పుడు కాదు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు తోడుగా ఉండాలి మనకి? మనం ఎప్పుడైతే ఆరోగ్యం కోల్పోతామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటారో. ఎప్పుడైతే విరిగి నలిగి ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు మనకి తోడేను నడిపిస్తాడు. ఏదో శాస్త్రం ఉంది, కొద్దిగా శాస్త్రం. ఏంటి అది శాస్త్రం? ఏమంటే చెప్పండి. ఏమండి, బైబిల్లో రాస్తుంది ఏంటంటే, కడుపు నిండా తినేవాడట తేనె పొట్టును కూడా ఏం చేస్తాడంట? త్రొక్కు వేస్తాడంట. తేనె పొట్టును కూడా త్రొక్కుకొని వెళ్ళిపోతాడు. వీడికి కడుపు నిండా ఉంది, ఆకలి బాధలు తెలియదు. ఒక ఆమె ఉంది, అప్పుడప్పుడు టచ్చింగ్లు ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు టచ్చింగ్లు ఇస్తుందా అని చూస్తూ ఉంటాను నేను. ఎప్పుడెప్పుడు ఇస్తుందంటే రోగం వచ్చినప్పుడు వస్తుంది మందిరానికి. నిజమేనండి, నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. రోగం వచ్చినప్పుడు వస్తుంది మందిరానికి. అందరికన్నా ముందుగా వచ్చి ముందు నాకు ప్రార్థన చేయంటది. ప్రార్థన చేయమని ఊరుకుంటుందా? 3 సిలుబెట్లు పెట్టా అంటది. ఎన్ని బొట్లు? 3 సిలుబొట్లు పెట్టా అంటది. అంటే కొంతమంది గుణగణాల గురించి చెప్తూ ఉన్నాను నేను. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ యేసోబు శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఆ వ్యాధులలో శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు యేసోబుకు తోడుగా ఉండి ఐగుప్తు రాజుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆ అభిషేకం
దేవుడు అటువంటి కృపా కటాక్షములు నీకు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. మీ బిడ్డలకు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఐగుప్తు రాజు యోసేపును పిలిపించి రాజు వస్త్రాలు కట్టించి, ఏమండి, రాజు ఉంగరం తొడిగించి, ఏమండి, ఐగుప్తు రాజు రథాన్ని తీసుకురండి అని రథాన్ని, అంటే రాజు ఎక్కే రథాన్ని, ఆ రెండో రథాన్ని తీసుకొచ్చి యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? రథం మీద కూర్చోబెట్టాడు. రథం మీద కూర్చోబెట్టి ఐగుప్తు అంతా ఊరేగించండి. యోసేపు వస్తా ఉండగా ప్రతి ఒక్కరు తల వంచవలసిందే. యోసేపు చెప్తానే కదలాలి. యోసేపు చెప్పకుండా ఎవరు చెయ్యైనను కాలైనను ఎత్తకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఒకసారి యోసేపు జీవితంలో చాలా జరిగినాయి ఐగుప్తులో. అయితే ఇక్కడ ఒక సంఘటన చెప్తాను. ఇంటంతా అధిపతిగా నియమించాడు కదండి. ఇంటంతా అధిపతిగా నియమించినప్పుడు అక్కడ ఒక స్త్రీ యోసేపు మీద కన్నేసిందండి. ఏమండి, యవనస్తుడు మంచి యవన కాలంలో ఉన్నవాడు. ఒక స్త్రీ కన్నేసి నాతో పాపం చేయనప్పుడు, ఏమండి, యవనస్తుడు సాధారణంగా ఊరుకుంటారా? ఏమండి, ఊరుకోరు. నాతో పాపం చేయనప్పుడు యోసేపు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, నేనెవరినో తెలుసా? దేవునికి భయపడేవాడను. నేనెవరినో తెలుసా? ప్రభుని ఆరాధించేవాడిని. నేను దేవునికి భయపడేవాడిని అని కొద్దిగా సమాధానం చెప్పి, ఆయన చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ పాపం నేను చేయనంటే యోసేపుని బలవంతంగా పట్టుకొని ఇలా అయినప్పుడు యోసేపు సొక్క చింపుకొని వెళ్ళిపోయాడండి. అక్కడ అల్లరి కూడా చేసేసారు, జైల్లో కూడా పెట్టేశారు. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడంట? అక్కడ యోసేపుకున్న యథార్థత ఏం చేశాడు? చూపించాడు, బయలుపరిచాడు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఏ పాపములో నువ్వు పడిపోవు. పన్నవుడైనా దేవుడు నీకు తోడుగా ఉంటే భక్తిలో స్థిరమయ్యి ఉంటావు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు చెప్పండి? ఎప్పుడు? పాపములో ఉన్నప్పుడు విడిచిపెట్టేస్తాడు. పాపపు ఆలోచనలు నీలోకి వస్తుంటే నీలో ఉంచైనా తొలగిపోతాడు. ఆ పాపపు ఆలోచనలు మనలో రాకుండా మనం అనుదినం ఏం చేయాలి? ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అనుదినము ప్రార్థన పూర్వకంగా ఉండాలి. సంఘ సావాసములో ఉండాలి. ఆదివారపు ఆరాధనప్పటికీ భయభక్తులతో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు ఆశీర్వాదాలకి యోగ్యులుగా, ఎలాగంటండి, ఆశీర్వాదాలకి యోగ్యులుగా నీవు నీ కుటుంబం మార్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోసేపుకు తోడే ఉన్న దేవుడు ఇంకొక మాట చెప్పి త్వరగా నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి, సమయం దాటిపోతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. అందరూ తీయండి. సమూయేలు మొదటి గ్రంథము. యెహోవా తనను విడిచి, అందరూ తీసారా? సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 12వ. యెహోవా తానును విడిచి దావీదునకు తోడైయుండుట చూచి చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు
దావీదుకి భయపడును. ఈ సౌలు ఎవరు, దావీదు ఎవరు అమ్మా? సౌలు ఎవరు, దావీదు ఎవరు? సౌలు ఇజ్రాయేలు రాజ్యానికి రాజు. వినండి, ఇజ్రాయేలు రాజ్యానికి రాజు అంటే సౌలు దగ్గర గొప్ప సైన్యం ఉంటుంది. సౌలు దగ్గర గుర్రాలు, రథాలు ఉంటాయి. సౌలు దగ్గర కత్తులు, వేటలు, డాలు, సమస్త సామాగ్రి ఉంటుంది. అయితే ఈ దావీదు ఎవరంటే గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరిని చూసి ఒక రాజు భయపడతామేంటి? ఏమండి, అర్థమైందా మీకు? ఒక గొర్రెల కాపరిని చూసి ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అక్కడ రాస్తుంది ఏంటో తెలుసా? సౌలుని దేవుడంట వదిలిపెట్టేశాడంట. ఆ పై వాక్యంలో మనం చదువుకుంటే ఆ 10వ వాక్యం చదవండి. మరునాడు అందరూ చదవండి. 10వ వాక్యం చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి. ఏమొచ్చింది? దురాత్మ. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి. దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలును పీడిస్తూ ఉండును. ఓ మాట చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? దేవుని యొద్ద నుండి వచ్చి సౌలును పీడిస్తూ ఉంది. ఎందుకు దురాత్మ సౌలు మీదకి వచ్చింది? దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే, సౌలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్రమం క్రియలన్నీ జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. దేవుడు వాక్యాన్ని గైకొనలేదు. దేవుడు వాక్యాన్ని విన్నాడు, కానీ ఆ వాక్యానుసారంగా సౌలు నడుచుకోలేదు. అసలు సౌలుని రాజును చేసింది ఎవరు అమ్మా? సౌలుని రాజును చేసింది ఎవరు? దేవుడే. దేవుడు అభిషేకించమంటే ఇశ్రాయేలు రాజుగా, మొదటి రాజుగా అభిషేకించారు. ఇప్పుడు దేవుని దృష్టిలో ఉంచి సౌలు తొలగిపోవడం కారణం ఏంటంటే పొరపాటు చేశాడు. ఏమండి, దేవుని ఏం చేశాడు? పొరపాటు అంటే పెద్ద పొరపాటు ఏం చేయలేదు. వ్యభిచారం చేయలేదు, లేదంటే ఇంకొక భార్యను తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకోలేదు, ఇంకోటి చేయలేదు. చిన్న పొరపాటే చేశాడు. అది కూడా దేవుడు సహించడు. ఆ చిన్న పొరపాటును కూడా దేవుడు సహించడు. వద్దు అన్నిటిని తగలబెట్టేమని చెప్తే బలుసున్న ఇట్లు తీసుకొచ్చి ఆ పట్టణంలో ఉన్న రాజును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు చూశాడు. చూసి ఇంకా నీ రాజరకం తొలగిపోయింది, దేవుని ఆత్మ నీలో ఉండి తొలగిపోయింది. దేవుని ఆత్మ సౌలులో నుండి తొలగిపోయి ఎవరి మీదకి వెళ్ళిపోయింది? మాట్లాడాలి. ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దావీదు మీదకి వెళ్ళిపోయింది. కొట్టండి ఇప్పుడు చప్పట్లు గట్టిగా, భయంకరంగా కొట్టండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. చూసారా? బాలుడైన గొర్రెల కాపురైన అంటే ఆత్మ దేవుడు చూస్తాడు. సంఘంలో ఉన్న వారిని దేవుడు చూస్తాడు. సావాసంలో ఉన్న వారిని దేవుడు చూస్తాడు. నువ్వు ఆత్మ కోల్పోయావా? నీలో ఉన్న ఆత్మ మీ పక్క వాళ్ళ మీదకి వెళ్ళిపోయిందా? నీలో ఉన్న ఆత్మ వేరొకరి మీదకి వెళ్ళిపోయిందా? నీలో ఉన్న ఆత్మ తొలగిపోతే దురాత్మ వెంటనే వచ్చేస్తుంది. రెడీ అంటే ఖాళీగా ఉన్న కుండలోకి వెంటనే దూరిపోతాడు. బయట దూరిపోయి ఇంకాడు నీకు సంఘానికి ఎందుకు, ఆదివారం ఆరాధన ఎందుకు, పాటలు ఎందుకు,
అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది అని జోకొట్టి సంఘానికి సావాసానికి దూరం చేసి దేవునికి దూరం చేసి నిన్ను అదో పాతాళానికి గెంటేదాకా నిన్ను వదలడు. సౌలు పని కూడా అలాగే అయిపోయింది. అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. సౌలు ఏం చేశాడో తెలుసా? తన కత్తి తన యుద్ధంలో తన కత్తితో తానే పొడుచుకొని చనిపోయాడు. ఇక్కడికి అందుకుని అంటున్నాడు, యెహోవా తానుని విడిచి, ఎవరిని విడిచి? సౌలును విడిచి, సౌలును విడిచి దావీదునకు తోడే ఉన్నాడనే సంగతి ఎవరికి తెలిసిపోయింది? సౌలుకు తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోయిందంటే, ఈ సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు దావీదు బాగా నేర్పరి. దేనికి నేర్పరి? బాగా నేర్పరి. సితారా వాయించి దురాత్మను వెళ్ళగొట్టడానికి బాగా నేర్పరి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ సితారా పట్టుకొని ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దురాత్మకు ఒళ్ళంతా కాలిపోయి, బాబాయ్ ఇక్కడ నేను ఇంక ఉండనని సాతాను వెళ్ళిపోయేది. ఆ దినాల్లోనే దేవుని స్తుతిస్తూ ఉంటే దురాత్మ వెళ్ళిపోయేది. అంత దేవుని స్తుతించేవాడు. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ వచ్చింది సౌలు మీదకి. సౌలు మంచం మీద ఉండి ఆ వాగిస్తూ ఉంటే ఒకరోజు ఇలాగే జరిగిన తర్వాత ఒకరోజు భయంకరమైన యుద్ధములో ఆ గొలెత్తిని ఆ దావీదు చంపినప్పుడు అక్కడ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఏమని పొగిడారో తెలుసా? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని ఎప్పుడైతే స్త్రీలందరూ నాట్యం ఆడుకుంటూ మరి గణపరిచారో దావీదుని, అప్పుడు సౌలుకు వచ్చింది ఏంటంటే, వీడు నాకు ఉంటే నా రాజరికం పోతుంది, ప్రజలందరూ వీడి వైపు వెళ్ళిపోతున్నారని చంపడానికి ప్లాన్ చేశాడు. ఎన్ని మార్లు ఏట ఇసిరినప్పుడు దావీదు తప్పించుకునేవాడు. ఏట ఇసిరినప్పుడు దావీదు ఇంట్లోనే. అప్పుడు అనుకున్నాడు, దావీదుకి దేవుడు మాట్లాడండి తోడే ఉన్నాడు. అవునండి, అవును. మరణ గడియల్లో కూడా దేవుడు తోడే ఉండి తప్పిస్తాడు. అపాయాల్లో ఉన్నప్పుడు తప్పిస్తాడు. దావీదు ఏ బుద్ధి గలవాడు? సుబుద్ధి గలవాడు, వంకర బుద్ధి గలవాడు కాదు. చదువా వాక్యం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వలన ఇంకా 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 భయపడ్డాడంట సౌలు. ఏ బుద్ధి అండి? ఇప్పుడు చాలామంది మన సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మాట్లాడండి. ఏ బుద్ధి అండి? మనకి ఏ బుద్ధి కావాలి? చాలామంది బుద్ధి మంచిదే. మాట్లాడండి. నేను మాట్లాడకూడదులే, మీరు ఏమని అనుకుంటారు. ఏమా, బుద్ధి మంచిదే కానీ అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సాక్ష్యం మనం పొందుకోకూడదు. మనం అందరి ఎదుట ఏ బుద్ధి కలిగి ఉండాలంటే దావీదు వలె సుబుద్ధి కలిగి ఉండాలి. సంఘాన్ని ప్రేమించాలి, సంఘానికి వస్తున్న విశ్వాసుల్ని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ పక్కన ఉన్న వాళ్ళను కూడా ప్రేమించాలి. ఆ బుద్ధి దావీదులో దేవుడు చూచాడు, కనుగొన్నాడే కాబట్టి ఆ గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని పిలిపించి సేవకుడిని పంపించి దావీదుని అభిషేకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడండి. సింహాలతో దెబ్బలాడుతున్నప్పుడు తోడుగా ఉండి సింహాన్ని చీల్చేశాడు. ఎలుగుబంటులతో దెబ్బలాడుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలుగుబంటులు ఏం చేశాడు?
ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆయన అంటున్నాడు, మీరు యథార్థంగా ఉంటే మీకు నేను తోడే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆయన తోడే ఉంటే మనకి ఏ కొదువ, ఎంత కష్టమైనా అది సులువుగా మారిపోతుంది. ఎంత కన్నీటిమయమైన ఆ కన్నీళ్ళే నవ్వుగా మార్చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉన్నాడు? ఎవరికి? యోసేపుకు తోడుగా ఉన్నాడు. తర్వాత దావీదుకు తోడుగా ఉన్నాడు. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువ వర్ణించను. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 26 ఒకసారి చదవండి. 24 చదువు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నాను గనుక భయపడకుము, నీవు భయపడవద్దు. నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు భయపడవద్దు. ఇక్కడ ఈ వాక్యములో ఇస్సాకు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, పరాయి దేశంలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఇస్సాకుతో ఏమన్నాడో తెలుసా? ఇగా ఎందుకు భయపడతావు? భయపడవద్దు. ఆ గరేరే రాజుతో నువ్వు భయపడవద్దు. ఈ ప్రజల గురించి నువ్వు అస్సలు భయపడవద్దు. ఈ రాజు గురించి అస్సలు భయపడవద్దు. ఎందుకంటే నీకు నేను తోడే ఉన్నాను. ఆ వాగ్దానం చొప్పున ఇస్సాకు ఆ పరాయి దేశంలో ఆ కరువు దినాల్లో కన్నీటితో విత్తాడంటండి. ఏ విత్తాడండి? మాట్లాడండి. కన్నీటితో విత్తాడు. గుప్పుడు విత్తనాలు కన్నీటితో విత్తినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి 100 పంట, కొట్టో వేసాక చప్పట్ల గట్టిగా, ఆ 100 పంట, ఆ కలిమి, ఆ పంట, సర్వ సంపదల గనైన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కావలసిన వారు చప్పట్లు కొట్టి దేవుడు మన ఏం కావాలి మనకి? ఏం కావాలండి? ఆయన తోడుగా ఉంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. ఆమేన్. అక్కడ ఆ ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడని ఆ రాజు గ్రహించాడంటండి. ఏ రాజు? ఆ దేశం ఏంటది? అది గెరేరే దేశం. అది ఇస్సాకు 6వ వాక్యం, 26వ వాక్యం. ఇస్సాకు గెరేలులో నివసించును, అచ్చట మనుషులు ఎక్కడండి? ఇస్సాకు గెరారులో నివసించెను. ఏ దేశం అది? గెరారులో. గెరారు దేశం. ఆ గెరారు దేశంలో నివసిస్తున్నప్పుడు ఇస్సాకుని చాలా విధంగా, ఇస్సాకు బావులు తవ్వుతుంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు, ఇస్సాకు బావు తవ్వుతుంటే ఆ బావిలో ఓట పడి నీళ్లు పడుతుంటే మళ్ళీ ఆ గేరాలో ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఆక్రమించేసుకునేవాళ్ళు. ఏ నువ్వు పరదేశివురా, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఏ ఈ బావి మాదే, బావి మాది అని ఏం చేసేవారు? బావి అంటే అర్థం అవుతుందా మీకు? నుయ్య ఈ నుయ్యి మాది అని ఆక్రమించుకునేవారు. మళ్ళీ అక్కడ మనకెందుకు వీళ్ళతో దెబ్బలాడని ఏం చేసేవాడు? ఇస్సాకు వదిలేసేవాడు. మరొక చోట వెళ్ళి మళ్ళీ తవ్వేవాడు. మళ్ళీ వచ్చేసేవారు ఈ బావి మాది అని. అలాగే ఇస్సాకు 4 చోట్ల తవ్వాడండి. ఎక్కడ తవ్వినా ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నాడని
ఆ గేరారులో ఉన్న రాజుకు తెలిసి ఆ రాజు దగ్గర ఉన్న మొత్తం అందరూ కూడా 28వ వాక్యం చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చూచితిమి గనుక ప్రైజ్ లా ఏం చేశారంటే అండి, నిశ్చయముగా యెహోవా నీకు తోడే ఉన్నాడని చూచితిమి. ఎంత మాట అండి, ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఏమండి, అక్కడేమన్నారు, యెహోవా మీకు తోడే ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది అన్నారు అక్కడ. ఇక్కడ ఇస్సాకుకి తోడే ఉన్నాడన్న సంగతి ఈ రాజు, ఆ రాజు దగ్గర ఉన్న మంత్రులు మొత్తం అందరూ ఎరిగి ఎక్కడికి వచ్చారు? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఈ సాకు దగ్గరికి వచ్చి సమాధానం కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం సమాధానంగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడిని ఆశీర్వదించేస్తున్నాడు. ఈ దేశంలో మాకన్నా నువ్వు గొప్పవాడు అయిపోయావు. ప్రైజ్ లార్డ్. అవునండి, అవును. దేవుడు తోడుగా ఉంటే మీ చిన్న కుటుంబాన్ని, ఆ చిన్న ఇంటిని పెద్దిల్లుగా మార్చునుగాక, చిన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా మార్చునుగాక, చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగా మార్చునుగాక, చిన్న ఉద్యోగాన్ని పెద్ద ఉద్యోగంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేవుడు యథార్థవంతులకు తోడే ఉంటాడు. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము ఒక క్షణం లేచి నిలబడిన మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు తెలిసింది. అడుగుదామా? అయ్యా సహోదరి, అడుగుదామా? అయ్యా నేను అలుపురాలనయ్యా, నేను అలుపున్నయ్యా, విరిగి నలిగిన హృదయం గలవాడినయ్యా, విరిగి నలిగిన హృదయం గలదాన్నయ్యా, నా స్థితిగతులు ఎరుగున్న దేవా, నాకు తోడుగా ఉండి నడిపించయ్యా. అమ్మా, ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడమ్మా. ఆయన నీకు తోడుగా ఉంటే అప్పు సమస్యల్లోంచి విడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటే సుఖ దుఃఖాలలో, వేదనలో, కన్నీటిలో ఆయన నీవు శ్రమ పడుతూ ఉంటే చూచుచున్న దేవుడు కాడు, ఆ శ్రమల్లో కూడా నీకు తోడే ఉన్న దేవుడు. అడగండి, విన్న వాక్యాన్ని బట్టి అడగండి. ఆయన ఈరోజు అంటున్నాడు, ఇదిగో నీకు నేను తోడే ఉంటాను. నువ్వు యథార్థంగా ఉంటే నీకు నేను తోడే ఉంటాను. యోసేపుకు తోడే ఉన్నట్లుగా నీకును నేను తోడే ఉంటాను. దావీదుకు తోడే ఉన్నట్లుగా నీకు నేను తోడే ఉంటాను. ఇదిగో ఇస్సాకుకు తోడే ఉన్నట్లుగా నీకును నేను తోడే ఉండి, నీవు గుప్పుడు విత్తనాలు విత్తితే నీ పంటను నేను ఆశీర్వదిస్తాను. నీ చేతి పని, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొట్టి ఓ గాడ్ జీసస్ ఆబారాలాబా రిబాబా బాబా రిబారాబా కబరాల షరాబా బాబా. అయ్యా, నీ ఉన్నావనే కదా నాయనా నీ సన్నిధికి వచ్చాను. నీ ఉన్నావనే కదా నాయనా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీవు మా మధ్యలో ఉన్నావనే కదా అడుగుతూ ఉన్నానయ్యా. నాకు తోడే ఉండి నడిపించయ్యా. కుటుంబంలో కష్టాలు, కుటుంబంలో వేదన,
కుటుంబంలో బాధ, కుటుంబంలో ఇబ్బందులు, అప్పు సమస్యలు. అయ్యా ఈ లోకములో నేను బ్రతకలేకపోతున్నానయ్యా. అయ్యా ఒక్క యూదును సంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా అయ్యా అదిగో నా భర్త అక్కడ తిరుగుతూ ఉన్నాడు, అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అదిగో నా బిడ్డల మందిరానికి రావట్లేదు, నా భర్త మందిరానికి రావట్లేదు. అయ్యా నా భర్తను రక్షించుకునే భాగ్యం, ఆ యోగ్యత నాకు కలగజేయి, ఆ అభిషేకాన్ని నాకు కలగజేయి, ఆ కన్నీటి ప్రార్థన. ఓ గాడ్, నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో, నీ తోడు నే కోరితే యేసయ్యా. అమ్మా కన్నీరు విడుస్తూ ప్రభుని అడుగుదాం. నీ తోడు నే కోరితే యేసయ్యా, నీ తోడు నే కోరితే. స్తుతి సింహాసన సీనుడవు, అందరూ అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసురాజా, దయారస యేసురాజా. నీదు రూపును వర్ణించలేనయ్యా, నీదు రూపును వర్ణించలే. అందరూ కలిసి స్తుతి సింహాసన సీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసురాజా, దయారస యేసురాజా. నీదు రూపును వర్ణించలేనయ్యా, నీదు రూపును వర్ణించలేనయ్యా. నీవు లేని క్షణము నాకు శూన్యమేదే. ఆమేన్. నీవు లేని క్షణము నాకు శూన్యమేదేవా. అందరూ నీవున్నావనేగా నే యేసు, నీవున్నావనేగా నే ఈ ఆత్మీయ యాత్రలో. నీ తోడు నే కోరి, నీ తోడు నే కోరితే యేసయ్యా. అయ్యా నీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీవు నాకు తోడుగా ఉండయ్యా. నీ తోడు నే కోరితే యేసయ్యా, నీ తోడు నే కోరితే యేసయ్యా, నీ తోడు నే కోరితే. స్తుతి సింహాసన సీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి, దయారస యేసురాజా, దయారస యేసురాజా. నీదు రూపును వర్ణించలేనయ్యా, నీదు రూపును వర్ణించలేనయ్యా. స్తుతి సింహాసన సీనుడవు,
అత్యున్నతమైన తేజో నివాసివి పందిరిలోని తీగనైనే పలు దుఃఖులు యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, నా ముర్ర ఆలకించయ్యా, నాకు తోడేవుని నడిపించయ్యా. పందిరిలేని తీగనైనే పలు దుఃఖలు ప్రాకితి నీ సిలువ పైనే నేను, నీ సిలువ పైనే అయ్యో, నీ సిలువ పైనే నేను, నీ సిలువ పైనే నేను బలభరిత మైతిని ఈ సిలువనే కోరితే యేసయ్యా, నీ సిలువనే కోరితే యేసయ్యా, నీ సిలువనే కోరితే యేసయ్యా, నీ సిలువ పైనే నీ సిలువ పైనే నేను బలభరిత మైతిని నీ సిలువనే కోరితే యేసయ్యా, నీ సిలువనే కోరితే యేసయ్యా, నీ సిలువనే కోరితే నీవున్నావనేగా నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడునే కోరితే యేసయ్యా. రాబా రాబా బాబా రిబా రబా కబరల షరాబా బాబా. అదిగో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానములో నా దేవుడు నిన్ను నిలబెట్టును గాక, నిలబెట్టును గాక. దగ్గరగా దగ్గరగా రాబారాల షరాబా బాబా. నీ తోడునే కోరితే యేసయ్యా, నీ తోడునే కోరితే యేసయ్యా, నీ తోడునే కోరితే యేసయ్యా, నీ తోడు నీ సిలువ పైనే నేను. Oh God, oh Jesus, oh kaba ba 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 rikabarala sharaba ba 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 kabarala. నీవున్నావనేగా యేసయ్యా, ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడు నీ కోరితే అయ్యా. నేను శ్రమలలో పుటం వేయబడినప్పుడు నాకు తోడుగా ఉన్నావు నాయన. నేను హాస్పిటల్లో రోగినై ములుగుతూ ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావయ్యా. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలులకు రథములు రథములు గుర్రములు నీవే కదా, నీవే కదా, నీవే కదా. నీ తోడు నీ కోరితే యేసయ్యా. అదుగో ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు పుట్టం వేయబడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు, శ్రమలో ఉన్నప్పుడు తోడుగా ఉన్న దేవుడు, కరువు దినాల్లో తోడుగా ఉన్న దేవుడు. Oh God, oh Jesus, oh yeah, yeah.
నీ ప్రజల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నాయన. అనాథులుగా వదిలిపెట్టే దేవుడు కాదు. రోగాలలో వదిలిపెట్టే దేవుడు కాదు. దీర్ఘాయువు చేత తృప్తిపరిచిన దేవుడు. ఓ జీసస్, ఒక్క క్షణం దేవుడు మనకు తోడే ఉండి నడిపించు. అలాగే దేవుడు మీకు, మీ బిడ్డలకు, మీరు చేస్తున్న పని పాటలందు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడే ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా అనే కొందనాలు, జీవాధిపతినికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తానికి స్తోత్రాలు, శాలేము రాజానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. కొప్పగలిగిన దేవుడివి నైనా, కనికరము కలిగిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు. అయా నైనా, ఉన్నతమైన వాడివి, ఘనమైన వాడివి, గొప్పవాడివి పవ్వానికి స్తోత్రాలు. దొగలవనుడివి, రతనవలుడివి, అతి కాంచనీయుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నువ్వు కృపా కనుకరము కలిగిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నయనానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు పవ్వా. అలాగే నీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. నువ్వు ఘనమైన వాడివి, గొప్పవాడివి పవ్వా. అయానికి స్తోత్రములు తండ్రి. ధైర్యం చెప్పే దేవుడివి నైనా. అయా నిబ్బరంగా నిలబెట్టే దేవుడివి నా తండ్రి. అయా ఇబ్బంది కొలుములోంచి తప్పిస్తే దేవుడివి నైనా. రోగాల మధ్యలోంచి విడిపించే దేవుడివి నా తండ్రి. అయా మరణాన్ని నుంచి తప్పించే దేవుడివి నువ్వు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. మాకు సాలిన దేవుడివి రాజానికి స్తోత్రములు తండ్రి. ఎన్నడను విడిచిపెట్టనని వాగ్దానం చేసిన దేవుడివి నైనా. అయా నీ వాగ్దానం ప్రకారంగా నడిపించే దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మా అందరి పైన నైనా నీ ఉపశాత మమ్మల్ని నింపవు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నీ సేవకులతో ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడేవు నైనా. ఎవరికి అవసరమో ఆ మాటలను మాట్లాడున్నావు తండ్రి. అయా బిడ్డలకి హెంచి వాక్యాసారంగా నడిపించబడే ఆత్మను కోపను మీరు కలిగిసేయండి నైనా. అయా ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి నైనా, విడుదల కలిగిసేయండి. అలాగే శ్వాసలందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం పవ్వానికి స్తోత్రాలు. ఉద్యోగాలు, చేతు పనులు, వ్యాపారాలు చేసుకున్న బిడ్డల్ని నిండారంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి. అలాగే రకరకాల పనులు చేస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే పోవా, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. ప్రతి విధమైన బలహీనతలో నీ అధికారము కలిగి నామలో విడుదల కలిగేసేయండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నువ్వు కొలువై ఉన్న దేవుడివి నా తండ్రి. నీ బిడ్డలను ముట్టి బాగు చేయండి తండ్రి, నీకు వందనాలు. అలాగే నైనా సేవకులకు కూడా ఆరోగ్యాన్ని దయచేయండి, కృపను అనుగ్రహించండి. సమస్తాన్ని ఎరుగున్న దేవుడివి నైనా, నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, నీ చిత్తం మా పట్ల మీరు నెరవేర్చండి. అలాగే ఈ శ్వాసల్ని, సేవకులు కుటుంబాలని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామం పట్టు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకును చేరుకూడొచ్చిన మీకును మీ కుటుంబాలకును తన దీనదాసుల కుటుంబాలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి అలాగే కూర్చోండి.